వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అమిత ఖాతున్. సో నేను మీ అందరితో ఈరోజు నా దగ్గర ఎన్ని మేకప్ ఉన్నాయి, ఎన్ని అంటే ఎన్ని మేకప్ ఉన్నాయి, ఆ అన్ని మేకప్ మీ అందరితో షేర్ చేయబోతున్నాను. అంటే మీ అందరినీ చూపిస్తాను నా దగ్గర ఎన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఐ షాడోస్ నేను వాడతాను, ఎన్ని కలెక్షన్ ఉన్నాయి నా దగ్గర మొత్తం మేకప్ది. నా మేకప్ వార్డ్రోబ్, నా మేకప్ డ్రావర్ మీ అందరితో షేర్ చేయబోతున్నాను. షేర్ చేయడం అంటే ఇచ్చేయడం కాదు, మీ అందరినీ చూపించడానికి పోతున్నాను అనమాట. సో ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను నా మేకప్స్ అనేది పెట్టుకుంటాను. టడా! సో నా మేకప్ ఎప్పుడైనా ఇలానే ఆర్గనైజ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ మీ అందరితో ఈ ఆర్గనైజ్ వీడియో అనేది చేశాను. సో ఈ ఆర్గనైజర్ వల్ల నా మేకప్ డ్రాయర్ అనేది ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి నా మేకప్ కలెక్షన్. సో చూసారుగా నా మేకప్ అనేది ఎంత నీట్ అండ్ క్లీన్‌గా, ఆర్గనైజ్‌గా ఉంది అని చెప్పేసి. సో ఈ వీడియో చేయడానికి అనేది నేను మేకప్‌ని సదరలేదు. నా మేకప్ ఎప్పుడైనా ఇలానే ఉంటుంది. ముందు అయితే కొంచెం గబిడిగిబిడిగా ఉండేది. ఇప్పుడైతే నేను ఆర్గనైజర్ ఎప్పటి నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేశానో, అప్పటి నుంచి అయితే నా మేకప్ అయితే నీట్ అండ్ క్లీన్‌గా ఇలానే ఉంటుంది. ఆర్గనైజర్ అనేది చాలా 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 చిన్న వస్తువు, కానీ చాలా హెల్ప్‌ఫుల్ అయింది నాకు. సో మీ అందరితో ఇప్పుడు నా దగ్గర ఏమేం మేకప్ ఉన్నాయనేది చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి బేస్ కోసం అనేది నేను మాయిశ్చరైజర్ వాడతాను. సో మాయిశ్చరైజర్‌లో వచ్చేసి చాలామంది అడిగారు, నేను ఏం మాయిశ్చరైజర్ యూజ్ చేశాను, నేను ఏం సన్ స్క్రీన్ యూజ్ చేశాను. సో మాయిశ్చరైజర్ అనేది నా వన్ అండ్ ఓన్లీ వన్ ఫేవరెట్ బ్రాండ్ వచ్చేసి మాయిశ్చరైజర్‌లో బయోడర్మా. సో బయోడర్మా వాళ్ళదే నేను మాయిశ్చరైజర్ గానీ అన్నీ ఎప్పటినుంచి చాలా లాంగ్ బ్యాక్ నుంచి నేను దుబాయ్‌లో ఉన్నప్పుడే అక్కడ డెర్మటాలజిస్ట్ నాకు రికమెండ్ చేసింది. సో అప్పటినుంచి అయితే నేను ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ వచ్చేసి బయోడర్మా వాళ్ళది. ఈ మాయిశ్చరైజరే నేను యూజ్ చేస్తాననమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. సన్ స్క్రీన్‌లో అయితే నేను బయోడర్మా వాళ్ళదే యూజ్ చేస్తుండే. ఇప్పుడు రీసెంట్‌గా అయితే నేను ఈ డాట్ అండ్ కీ వాళ్ళది ఈ మాయిశ్చరైజర్ తెప్పించుకున్నాను. ఇది కూడా కొంచెం వేడిగా అంటే సమ్మర్ ఉండే కాబట్టి కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ కోసం అయితే నేను ఈ సన్ స్క్రీన్ తెప్పించుకున్నాను. ఈ సన్ స్క్రీన్ అయితే చాలా 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 బాగుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్. ఫౌండేషన్‌లో నా దగ్గర ఉన్నాయి ఈ డియోర్ వాళ్ళది ఈ 2 షేడ్స్ ఉన్నాయన్నమాట. డియోర్‌ది. ఇది అయితే నేను షూట్స్ ఉన్నప్పుడే అప్పుడే యూజ్ చేస్తాను. రెగ్యులర్‌గా అయితే యూజ్ చేయను. ఈ 2 ఫౌండేషన్ డియోర్‌ది ఉంది. ఇంకొకటి వచ్చేసి అర్మానీ వాళ్ళది ఉంది. అండ్ రెవల్యూషన్‌ది ఉంది. ఇది అయితే నేను దుబాయ్‌లో ఉన్నప్పుడు యూజ్ చేస్తుండే. రెవల్యూషన్ ఐఆర్ఎల్ ఫిల్టర్. ఈ ఫౌండేషన్ అయితే నాకు చాలా చాలా ఇష్టం. ఇది నేను దుబాయ్‌లో ఉన్నప్పుడే యూజ్ చేసేదాన్ని. కొన్ మంచి ఎట్లా ఫిల్టర్ లాగా ఫినిషింగ్ ఇస్తుంది. ఎప్పుడైతే నేను మీ అందరితో ఇది షేర్ చేసుకోలేదు. సో ఈ వీడియో చూసి మీరు తీసుకోవాలంటే మీరు తీసుకోవచ్చు. ఈ కలెక్షన్ ఉందో అవైలబుల్ తెలీదు. ఎందుకంటే నేను ఇది దుబాయ్‌లో ఉన్నప్పుడే కొనుక్కున్నాననమాట. చాలా మంచి ఫౌండేషన్. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఉన్నాయి బాబీ బ్రౌన్ వాళ్ళది. బాబీ బ్రౌన్ అయితే నేను షూట్‌లో ఉన్నప్పుడే యూజ్ చేస్తుండే. బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు యూజ్ చేస్తుండే. ఈ బాబీ బ్రౌన్‌ది ఇది ఆల్మోస్ట్ అయిపోయింది గూడా. ఇది గూడా చాలా మంచి ఫౌండేషన్. చాలా మంచి కవరేజ్ ఇచ్చేది అనమాట. ఐ రియల్లీ లవ్ దిస్ ప్రొడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అందరితో ఇప్పటివరకు నేను మేకప్ రొటీన్ గానీ, ఎవ్రీడే లుక్ కానీ, ఫెస్టివల్ లుక్ కానీ దానికి అనేది నేను వాడుతున్నది ఆల్మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ షుగర్ వాలా ఫౌండేషన్ అనమాట. స్టిక్ ఫౌండేషన్. ఇది నేను బ్రహ్మముడి షూట్ చేస్తున్నప్పుడు కూడా వాడుతుండే. ఎందుకంటే ఇది లాంగ్ టైమ్‌గా ఉంటుంది ఫేస్‌లో. సో ఇది గూడా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫౌండేషన్. ఫౌండేషన్ తర్వాత నా దగ్గర ఎన్ని ఐ షాడో ప్యాలెట్స్ ఉన్నాయి. సో నా దగ్గర ఐ షాడో ప్యాలెట్స్ అయితే ఎన్ని ఉన్నాయన్నమాట. దీంట్లో ఇది వచ్చేసి ఫరెవర్ 22 వాళ్ళది వచ్చేసి ఇది అయితే ఇది నచ్చింది అని నేను కొనుక్కున్నాను. ఇది కూడా నేను దుబాయ్‌లో తీసుకున్నాననమాట. దీనిలో యూజ్ చేయలేదు ఎక్కువ. బట్ ఆ చాక్లేట్ షేప్ నచ్చింది కాబట్టి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి హుడా బ్యూటీ వాళ్ళది. ఇది అయితే మొత్తం దీని ప్రాణమే ఎళ్ళిపోయింది. ఇది ఇప్పుడైతే వాడట్లేదు. బట్ ఇది అయితే నేను బిగ్ బాస్‌లో ఉన్నప్పుడే ఇదే యూజ్ చేసేదాన్ని. అప్పుడే మిర్రర్ పగిలిపోయింది. అప్పటినుంచి ఇది యూజ్ చేయట్లేదు. కానీ చాలా మంచి ఐ షాడో ప్యాలెట్. నెక్స్ట్ వచ్చేసి ఇది గూడా రెవల్యూషన్ వాళ్ళది రాక్ స్టార్. ఇది గూడా నేను దుబాయ్‌లో తీసుకున్నాను. ఈ కలర్ షేడ్ నచ్చేసి. రెవల్యూషన్ వాళ్ళది. ఈ రెవల్యూషన్ ప్రొడక్ట్స్ నేను అప్పుడు దుబాయ్‌లో ఎళ్ళినప్పుడు అక్కడ బావుంది అని జెప్పేసి నాకు నచ్చిందని నేను వెరైటీగా చూసేసి తీసేసుకున్నాననమాట. ఇంకొకటి వచ్చేసి ఎన్‌వైఎక్స్ వాళ్ళది. ఇది అయితే చాలా కలర్‌ఫుల్ మేకప్ చేయాలి అనేది అనిపించినప్పుడు చేద్దాం అని జెప్పేసి తెచ్చుకున్నాను. కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. మీ అందరికీ తెలుసు రెవల్యూషన్‌ది అలా యూజ్ చేశాను. ఇది వచ్చేసి ఎలా ఉన్నాయి ఐ షాడో ప్యాలెట్ కలెక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లష్‌లో అయితే మీ అందరితో ఈ బ్లష్ గూడా షేర్ చేశాను. అండ్ ఇది గూడా షేర్ చేశాను. ఇది వచ్చేసి లిక్విడ్ బ్లష్ అనమాట. ఇలా ఉంటుంది. స్టిక్ బ్లష్ అనమాట. ఇది ఎలా ఉంటుంది.
పౌడర్ బ్లష్‌లో అయితే మీ అందరికీ ఈ బ్లష్ ప్యాలెట్ తెలుసు. ఇది అయితే చాలా 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 సార్లు నేను యూజ్ చేశాను. నెక్స్ట్ బ్లష్ వచ్చేసి ఇది హార్ట్ షేప్‌లో ఉంటుంది. చాలా చాలా క్యూట్‌గా ఉండేది. సో, ఇది అయితే నేను రెవల్యూషన్ వాళ్ళది అప్పుడే మొత్తం కవర్ నింపుతుంటే అప్పుడు మేకప్ తీసుకుంటుంటే దుబాయ్‌లో ఉన్నప్పుడు అప్పుడనేది బ్లష్ కూడా తీసుకున్నాను. చాలా క్యూట్‌గా ఉండేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫేస్‌లో ఉన్న సెట్టింగ్ పౌడర్. సెట్టింగ్ పౌడర్‌లో అయితే నేను నా ఆల్ టైమ్ ఫేవరెట్ నేను చాలా అయితే చాలా షూట్స్‌లో ఉన్నప్పుడే యూజ్ చేసేదాన్ని. అది అయితే ఇది అనమాట. రెవల్యూషన్ వాళ్ళది. ఈ షేడ్ అనేది నాకు అప్పుడు దుబాయ్‌లో తీసుకున్నాను. ఇక్కడ దొరకదు కాబట్టి నేను కొనలేదనమాట. చాలా అయితే చాలా ఫిల్టర్ ఫినిష్ ఇస్తుంది అనమాట. ఇఫ్ దిస్ ప్రోడక్ట్ ఈస్ అవైలబుల్ నేను మీ అందరి కోసం డిస్క్రిప్షన్‌లో గానీ, ప్రోడక్ట్ ట్యాగ్‌లో అయితే ట్రై చేశాను ట్యాగ్ చేయడానికి. ఇది అయితే మీ కలర్ కరెక్ట్ మీకు సెట్ అయ్యేది. మీరు తెచ్చుకొని వాడి చూడండి. నాకైతే చాలా 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 నచ్చింది అనమాట. ఇది అయితే కన్సీల్ అండ్ డిఫైన్. ఇది వచ్చేసి నేను F5 సాటిన్ మ్యాట్ పౌడర్ ఫౌండేషన్ పౌడర్ అనమాట ఇది. అందుకనే చాలా మంచిగా అనిపిచ్చేది అనమాట. పౌడర్ అనమాట. ఇది వచ్చేసి నేను మీ అందరితో చాలా సారి ఇది యూజ్ చేశాననమాట. ఇది అయితే ఆల్ టైమ్ ఫేవరెట్, ప్రెజెంట్ ఫేవరెట్, కరెంట్ ఫేవరెట్ అనమాట. ఇదే వాడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది పౌడర్ బనానా పౌడర్. ఇది కూడా రెవల్యూషన్ వాళ్ళది. ఇది కూడా చాలా బాగుండేది. ఇది బనానా పౌడర్ అంటారు కదా! బ్లూ కలర్ పౌడర్ యెల్లో కలర్ పౌడర్, బనానా పౌడర్ ఇది కూడా బాగుంటుంది. సో, అన్నీ అలా పెట్టేసిన తర్వాత లాస్ట్‌కి అయితే జోకర్ లాగా అనిపిస్తా నేను. సగం సగం అప్లై చేస్తూ. లిప్‌స్టిక్‌లో అయితే ఇప్పుడు నేనెప్పుడూ అంత లిప్‌స్టిక్ క్రేజీ ఫ్యాన్ గాదు. నాకు లిప్‌స్టిక్ అంతా అప్లై చేయాలని అంత ఇష్టం ఉండదు గాబట్టి, నేను చాలా రేరెస్ట్ లిప్‌స్టిక్ తీసుకుంటాను. ఇది అయితే నాకు అప్పుడు ప్రమోషన్ కోసం వచ్చింది గాబట్టి ఎన్ని లిప్‌స్టిక్ నా దగ్గర ఉన్నాయి. ఇది వచ్చేసి ఫరెవర్ 52 వాళ్ళది. మోస్ట్‌లీ ఇప్పుడు వాళ్ళు ఎప్పటినుంచి పంపించారో అప్పటినుంచి అయితే ఈ లిప్‌స్టిక్సే నేను వాడుతున్నాననమాట. చాలా అయితే చాలా బావుంది. నాకు వాళ్ళ స్మెల్ గానీ, అండ్ పిగ్మెంటెడ్ గానీ చాలా అయితే చాలా నచ్చింది. ఇంకా నా దగ్గరొచ్చేసి ఇక్కడ లిప్ బామ్స్ ఉన్నాయన్నమాట. లిప్ బామ్, లైట్ కలర్ లిప్‌స్టిక్స్ ఇలా ఉన్నాయన్నమాట. లైనర్స్ అవన్నీ నేను వాడను. సెట్టింగ్ స్ప్రే మీ అందరి ముందు నేను యూజ్ చేసేది ఇదే అనమాట. ఇదే నేను వాడతాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నా దగ్గర డిఫరెంట్ హైలైటర్స్ ఉన్నాయి. అవన్నీ నేను వాడను ఎక్కువ. నాకు ఈ బ్లష్ ప్యాలెటే సరిపోతాయన్నమాట. అండ్ ఇక్కడ మస్కరాస్ ఉన్నాయి. అండ్ కన్సీలర్ చూడండి ఎక్కడ కార్నర్‌లో పెట్టాను నేను. అది నేను ఎప్పుడూ యూజ్ చేయననమాట కన్సీలర్స్. ఇక్కడ వచ్చేసి నా దగ్గర డిఫరెంట్ ఇన్ని బ్రషెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సన్న బ్రషెస్ ఉన్నాయన్నమాట. వాటర్ లెస్ బాక్సెస్ ఇంతే ఉన్నాయి. నేను ఎక్కువ మేకప్ ఎంత సింపుల్‌గా అయితే అంత సింపుల్‌గా చేయడానికి ఇష్టపడతాను. సో, అందుకనే మీ అందరితో కూడా సింపుల్ రొటీన్ అనేది నేను షేర్ చేసుకుంటాను. సో, చూసారుగా నా మేకప్ కలెక్షన్. అంత ఎక్కువ మేకప్ అనేది నాకు యూజ్ చేయడం ఇష్టం ఉండదు. సో, రెగ్యులర్‌గా నేను మినిమమ్ టు మినిమమ్ మేకప్ చేయడమే ఇష్టపడతాను. సో, అండ్ థట్ టూ మీరు ఇంకా నోటీస్ చేయాలి. నా మేకప్ కలెక్షన్ దగ్గర ఎక్కడ అనేది స్కిన్ కేర్ ప్రోడక్ట్ అనేది లేదు. నేను స్కిన్ కేర్ అనేది మోస్ట్‌లీ ఇంట్లో హోమ్ రెమెడీసే చేస్తూ ఉంటాను. సో, నా హోమ్ రెమెడీస్ అండ్ స్కిన్ కేర్ మీరు ఫాలో అవ్వండి. అండ్ మీరు ఫాలో అవుతున్నారంటే నాకు కమెంట్‌లో చెప్పండి. సో, హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది. నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తప్పకుండా హమీదా ఖాతున్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు హమీదా ఖాతున్ ఛానెల్. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై Do you బై. hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of